ఓం శ్రీరమణాయ. మనం ఈరోజు ధ్యానం అనే పుస్తకం నుంచి కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూద్దాము. ఒక భక్తుడు అడుగుతున్నాడంట, 6 రకాలైన చక్రాలు వివిధ వర్ణాలతో ఉన్నాయంటారు. రొమ్ముకు కుడి ప్రక్కన కేంద్రానికి 2 అంగుళాల దూరంలో హృదయం ఉంది అంటున్నారు. కానీ ఆ హృదయము నిరాకారము. దానికో రూపాన్ని ఊహించుకొని దాని మీద ధ్యానం చేయాలా అని. అప్పుడు రమణ భగవాన్ అంటున్నారు, అలా ఊహించుకోవాల్సిన అవసరం ఏం లేదు, కేవలం నేను ఎవరిని అని విచారిస్తే చాలు అంటున్నారు. ఇంకోటి ఏంటి, మనం గాఢ నిద్రలో ఉన్న జాగ్రత్త అవస్థల్లో అయినా నిజానికైతే ఉండేది ఒకటి. ఏదో మనకు ఒక కాలు బాగా నొప్పెడుతుంది అనుకుందాం. నొప్పెడుతూ ఉంటే మనం నిద్రపోయాము. ఆ నిద్రలో ఉన్నంతసేపు అక్కడ కాలు నొప్పి లేదా అంటే ఉంటుంది, కానీ మనకి నిద్రలో ఆ కాలు నొప్పి అనేది తెలియదు. మళ్ళీ లేవగానే అబ్బో నొప్పెడుతుంది అంటున్నాం. అంటే ఏంటి, ఆ నొప్పి అనేది కేవలం మనకి జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది తప్పితే నిద్రావస్థలో తెలియడం లేదు. అది కేవలం శరీరానికి సంబంధించిందే కాదు, మన మనసుకి కానీ లేకపోతే ప్రాపంచిక విషయాల్లో కానీ మనకి దుఃఖం ఉందంటే అది కేవలం మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే ఉంటుంది తప్పితే నిద్రలో ఇది ఉంటుందా అంటే ఉండదు కదా. అయితే మనం నిద్రలోంచి మేల్కొంటున్నాం కదా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నిద్రలో ఉన్నాము, లెగిసాము అంటే ఎవరో లేపారు, అలా మనల్ని ఎవరు లేపుంటారు అని మనం ఆలోచించామనుకో, వెంటనే మనకి ఏమైనా ఆన్సర్ వస్తుందట, నేను అని వస్తుందట. ఆ నేను అనేది ఏంటి, విచారణ చేయాలి. నేను పడుకున్నాను అన్నాను, నేను లేచాను అన్నాను, నన్ను ఒకళ్ళు లేపారు అంటున్నాను. మరి ఏంటి నేను పడుకున్నానంటే ఈ శరీరం పడుకుంది, శరీరం నేను అనుకుంటే అది పడుకుంది. కానీ నేను ఆత్మ అనుకుంటే అది మనల్ని నిద్రలోంచి లేపుతోంది. ఒకళ్ళు నిద్రలోంచి లేపుతున్నారు, అది ఏంటని మనం ఆలోచన చేస్తూ ఉండాలి. అంటే ఆత్మవిచారణ చేస్తూ ఉండాలి. నిజమైన ఆత్మ ఏదో మనం తెలుసుకోగలిగితేనంట శాశ్వత ఆనందాన్ని పొందుతామంట. అది పొందాక ఇంకో ఆనందం కోసం మనం పరితపించాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట. నిజానికి ఏంటంటున్నారు, మన లోపల ఉంది, బయట ఉంది, ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఒకే పదార్థం. ఏంటది, ఆత్మ కదా. ఆత్మే అంతటా ఉంది, కానీ మనం అది తెలుసుకున్నంతసేపు ఏదో కుండల్లో ఆకాశం వేరే వేరేగా కనిపించినట్టు కొండ పగిలిపోగానే అది మళ్ళీ ఆకాశం కలిసిపోతుంది కదా. అలాగా మనము తెలుసుకున్నంతసేపు ఈ శరీరం నాది, ఈ శరీరం పక్కవాడిది, ఆ శరీరం ఇంకోటిదని మనం లెక్కలేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే అన్ని శరీరాల్లో ఉన్నది ఆత్మే అని తెలుసుకుంటామో అప్పుడు నాకు వేరే వేరేగా ఎవరు కనిపించరు అనమాట. ఆ స్థితికి మనల్ని చేరుకోమంటున్నారు. అయితే ఆధ్యాత్మిక హృదయం మీద మనని ధ్యాస పెట్టి ధ్యానం చేయమంటున్నారు కదా. అంటే అది ఒక సాధన లాంటిదంట. అంటే మన సాధన చేసేటప్పుడు కనీసం మన ధ్యానం అక్కడ పెట్టామనుకుందాం, మన మనస్సుని ఆధ్యాత్మిక హృదయం మీద నిలిపామనుకో, ఏమవుతుంది, సహజంగా ఉండే కదలికలు ఏమి లేకుండా ఉంటాయి. ఏదో ఒక చోట మనం ధ్యాస పెట్టలేదనుకో, ఇంకా ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, శరీరం కూడా అస్తమాటికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. సో అలా ఏం లేకుండా ఒకే దాని మీద ఏకాగ్రత చూపించాలంటే దేని మీద అనుకుంటే అప్పుడేమంటున్నారు, ఆ హృదయం అనే దాని మీద ఏకాగ్రత పెట్టడం అనేది ఒక చిన్న సాధన తప్పితే అది నిజమైన మార్గం కాదు, అది ఆత్మవిచారణ కాదు. కేవలం అది మనం ఏదో ఒక తాడు పట్టుకుని ఎక్కడికన్నా ఎక్కాలంటే దాన్ని వాడుతున్నట్టు కేవలము మనము ఆత్మవిచారణ చేయడానికి లేకపోతే ధ్యానంలో మునగడానికి దాన్ని ఒక తాడులాగా ఉపయోగించుకుంటున్నాం అంతవరకునే తప్పితే అది సాధన అయితే కాదనమాట. జాగ్రత్త అవస్థలోనే దాని మీద ఏకాగ్రత చూపిస్తూ అన్ని ఆలోచనలు లేని ఎరుక ఉంటూనే ఏ ఆలోచన లేని స్థితిలో ఉండాలి కదా. అలా ఉండాలంటే హృదయం స్థానం అనేది కరెక్ట్గా ఉంటుంది తప్పితే వేరే ఎక్కడ చూసినా సరే ఏమంటున్నారు, మళ్ళీ ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి. ఎరుక అనేది కూడా ఉండాలి కదా, ఎరుక అనేది కూడా ఉండేదట. అందుకని ఈ హృదయం మీద ధ్యాస పెట్టి చేయడం అనేది ఒక రకంగా సరి అయిన పద్ధతి అంటున్నారు. అయితే ఇంకొకరు అడుగుతున్నారు, స్వామి ప్రాణ నిరోధము విచారణకు అవసరమా అని. అయితే స్వామి అంటున్నారు అవసరం లేదు అని. ఎందుకంటే ఈ ప్రాణ నిరోధం ఎందుకు చేస్తామంటే మనసుకి ప్రాణానికి అంటే ఈ శ్వాసకి ఒక సంబంధం ఉంటుందన్నమాట. ఎంత ఎక్కువగా మన శ్వాస ఎక్కువ తిరుగుతూ ఉంటుందో అంత ఆలోచనలు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, అంటే మనసు అంత అశాంతిగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాణ నిరోధం చేస్తాము, కొంచెం శ్వాసని నిరోధించడానికి కాస్త శాంతపరచడానికి ప్రయత్నిస్తాము, అప్పుడు మనసు శాంతంగా ఉంటుంది అనేది కేవలం
కేవలం అది సహకరించడమే తప్పితే అదే విచారణకు అవసరం అంటే దానికి సంబంధం లేదు. ఎందుకంటే విచారణ అనేది మన లోపల జరుగుతూ ఉంటుంది, దానికి ఆలోచనలతో సంబంధం లేదు. కానీ ఆలోచనని ఎలాగ మనం నియమబద్ధం చేయాలో తెలియదు కాబట్టి మనం శ్వాసని కొంచెం నియమబద్ధం చేస్తాం. దాన్ని బట్టి అలా 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 కాస్త ఆలోచనలు తగ్గి మనసు శాంతపడి అప్పుడు మన ధ్యానానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఇంకో భక్తుడు అడుగుతున్నాడు, శూన్యత ఏర్పడుతుందని గ్రంథాల్లో వ్రాసి ఉంది, అక్కడ ఆగిపోకండి, ఎవరికి ఆ శూన్యత అని విచారించండి అని రమణ భగవాన్ అడుగుతున్నారు. గ్రంథాల్లో అయితే శూన్యత ఏర్పడుతుందని ఉంది, సరే, కానీ అది ఎవరికి ఏర్పడుతుంది? ఒక శూన్యస్థితి అంటాం కదా, అక్కడికి వెళ్ళాకన ఎరుక ఉంది కానీ అంత శూన్యంగా ఉందని చెప్తారు. మరి ఆ స్థితి ఏంటి? ఓకే, అక్కడ ఏదో ఉంటుందట, కానీ ఎవరికి అనేది కూడా ఆలోచించాలి కదా. ఎవరికి అనిపిస్తుంది అక్కడ? మళ్ళీ నేను అంటే ఆత్మకి అనిపిస్తుంది. సో అది గమనించాలంటే ఎవరు వెళ్ళాలి? నాగా నేను అవగాహనలోకి తెచ్చుకోవాలి. నేను ప్రయత్నిస్తేనే అపరోక్షమైన జ్ఞానం అనేది నాకు ఉంటుంది. ఎప్పటి వరకు గ్రంథాల్లోనో గురువుగారు చెప్పారు అనుకునేది పరోక్ష జ్ఞానం మాత్రమే. కాబట్టి నేను అనుభవించాలి అంటే అది ఎవరికి అనే ప్రశ్న మనం వేసుకోవాలన్నమాట. భక్తులకు ఆ శూన్యత లేదు అని కూడా వ్రాయబడి ఉంది అని ఒక భక్తుడు అన్నాడంట. అయితే ఒకవేళ ఆ శూన్యంలోకి వెళ్ళలేదు అనుకుంటే మనోలయం అవుతుంది. అంటే ఏంటి? మనసు కాసేంతసేపు లయం అవుతుంది తప్పితే అది స్వామివారు చెప్పినట్టు ఆలోచన రహిత స్థితిలో ఎరుకుతూ ఉన్నదైతే అవ్వదన్నమాట. దానికి దీనికి తేడా ఉంది. ఆత్మస్థితి వేరు, మనోలయం వేరు. మనోలయం అనేది కాసేంతసేపు ఎందులోనో మనసు కాస్త ఏకాగ్రత కలిగినట్టు అయ్యి మళ్ళీ వెనక్కి మనసు వచ్చేస్తుంది. కానీ ఎరుక స్థితి అనేది వేరు, అది ఒక ఆత్మస్థితి అనమాట. అందులో వేరే ఆలోచన అనేది ఏది ఉండదు కదా. అందుకని ఏమంటున్నారు, ఎవరైతే ఆత్మస్థితిలోకి వెళ్ళి ఒకసారి అవగాహన చేసుకుని వస్తారో వాళ్ళ ఆలోచన స్థితి మారిపోతుంది. వాళ్ళు అందరిలోనూ ఆత్మ అనే దాన్ని చూడగలిగే స్థితిలో ఉంటారు. మనోలయం అనేది కేవలం కాసేంతసేపు మనసుని ఏదో ఒక దాని మీద ఏకాగ్రత చేసి అలా దాంట్లో లయం చేయడం అంతవరకునే అనమాట. సో ఈ రెండిటి డిఫరెన్స్ చూసుకోవాలంటున్నారు. అయితే ఒకళ్ళు అడుగుతున్నారు, స్వామి ధ్యానం చేయాలంటే ఏది మంచి మార్గం అని. అప్పుడు భగవాన్ అడిగారు, మీరు జపమాల త్రిప్పుదారా అని. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడంట, త్రిప్పను అని. అప్పుడు భగవాన్ అడిగారు, భగవంతుణ్ణి ఆయన గుణాలని చింతిస్తారా? అప్పుడు భక్తుడు, అలాంటి విషయాలు చదువుతాను, మాట్లాడతాను. అప్పుడు భగవాన్ అన్నారంట, మంచిది, ఇంద్రియాల ద్వారా కాకుండా మనసులో జరిగేది ధ్యానము. భక్తుడు అడిగాడంట, నేనెవరిను అనే విచారణలో రహస్య మార్గంలో రెండింటిలో ధ్యానం యొక్క విశిష్టత తెలియపరచబడింది. అప్పుడు భగవాన్ చెప్పారు, కర్పూరము కాలిపోయింది అనుకో, అక్కడ కర్పూరం మిగలదు కదా, ఏదో బూడిదలాగానో ఇంకోలాగానో అదే మిగలదు, అది ఆవిరైపోతుంది. అలాగా ఎప్పుడైతే మనస్సుని తీసుకుందాం, మనసు అంటే చాలా ఆలోచనల సముదాయం, నెమ్మదిగా ఆలోచనలన్నీ తగ్గి ఆఖరికి ఒక ఆలోచన మీద మనం ఏకాగ్రత చూపిస్తాం, అది కూడా పోయి అది పూర్తిగా ఆత్మలో లయమైపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకేం మిగులుతుందంటే కేవలం ఆత్మసాక్షాత్కారం ఒక్కటే ఉంటుంది, ఎరుక అన్నమాట. అంటే తెలుస్తుంది, కానీ అక్కడ ఎంతసేపు ఉన్నాం, ఏమున్నాం, ఏం చేస్తున్నాం అనేది చెప్పడానికి ఏమి ఉండదు అనమాట. దాన్నే శూన్యస్థితి అంటాం కదా, ఆత్మస్థితి, ఆత్మసాక్షాత్కారం ఏమైనా అన్ని ఆలోచన లేని ఒక అదానంద స్థితి అనమాట. ఒక భక్తుడు అడుగుతున్నాడంట, ధ్యానానికి ఆత్మ విచారణకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అని. అప్పుడు భగవాన్ చెప్పారంట, ధ్యానం చేయాలన్న ఆత్మ విచారణ మధ్య ఏంటి తేడా అంటే, ఫస్ట్ ఏదో నేను చేస్తున్నాను, నేను లోపలికి వెళ్తున్నాను, నా మూలం తెలుసుకోవాలి, ఇన్ని ఉన్నాయి. తర్వాత నేను తెలుసుకోవాలని అది కూడా పోయింది, నేను అనేది కూడా పోయింది. కేవలం ఒక ఎరుక మాత్రమే ఉండిపోతుంది తప్పితే ఇంకా అక్కడ అహం అనేది కూడా ఉండదు కదా. అందుకని ఇంకా మిగిలేది ఏమంటున్నారు? ఆత్మ అంటున్నారు, అది ఏకం అంటున్నారు, అదే సూటి మార్గము అంటున్నారు. అది ఒక్కటే ఉండిపోతుంది అక్కడ, ఆత్మ తప్పితే ఇంకా ఏది ఉండదు. మన శరీరం కానీ, ప్రపంచం కానీ, ఇంకోటి కానీ ఏమీ లేకుండా కేవలం ఆత్మ ఉండిపోతుంది. తర్వాత నేనేం చేయాలి అని భక్తుడు అడిగాడు. ఒక్కసారి కనుక ఆత్మని పట్టుకుంటే ఇంకా తర్వాత దాన్ని వదలకూడదు, ఎప్పుడు ఆత్మలోనే రమిస్తూ ఉంటారు కదా, అలానే ఉండాలి. అయితే అప్పుడు భగవాన్ని భక్తుడు అడుగుతున్నాడు, ఎలాగ స్వామి అని. మరి భగవాన్ అన్నారంట, ఇప్పుడు మనం ఆత్మస్వరూపులం కాదా అంటే ఇప్పుడు కూడా మనం ఆత్మస్వరూపులం. మనం
ఆత్మతోనే ఉన్నాం కాబట్టి ఇలాగ ఇంకా మాట్లాడుతున్నాం, విచారణ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కాకపోతే ఆత్మే నేను అనే విషయం మనకి ఎందుకు తెలియడం లేదంటే ఈ శరీరమే లేదు అనే భావనలో ఉండిపోయాం కాబట్టి ఆత్మజోలికి మనం ఇంకా వెళ్ళలేకపోతున్నాం అనమాట. శరీరం నేను అనే భావం ఎందుకు, లేకపోతే తాదాత్మ్యత ఎందుకు కలుగుతుందంటే మనకున్న అజ్ఞానం వలన. అయితే ఆత్మానుభవాన్ని పొందాలి అనుకుంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటట, అహాన్ని చంపడం. నేను ఈ శరీరం అనే ఆ భావాన్ని మనం ముందు చంపుకోవాలంటున్నారు. అన్న అహాన్ని చంపుకుంటాము, అహంతో పాటు మనకున్న అజ్ఞానం కూడా అదృశ్యమైపోతుందంట. మనం కొత్తగా ఎక్కడి నుంచో ఆత్మను తీసుకురావడం లేదు, ఏదో ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి, ఏదో చేస్తే ప్రయత్నం ఎక్కడి నుంచి బయట నుంచి పనిలోకి వస్తుంది అంటే అలా ఏం లేదు. నిజానికి ఆత్మ అక్కడే ఉంది. కానీ మనము అజ్ఞానంతో ఈ పై శరీరమే నేను అనుకోవడంలో ఈ ఆత్మ ఉన్నదనే విషయం కూడా తెలియక, ఒకవేళ తెలిసినా దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోలేక ఈ బాధలు పడుతున్నాం అనమాట. ఎలా చూడాలి అంటే పై పొరను మనం తొలగించే, ఒక తెర అడ్డుగా ఉందంటే అవతలేముందో మనకు కనిపించదు. అలాగే శరీరమే నేను అనే ఆ తాదాత్మ్యతలో మనం ఉండి అహంకారంతో ఉంటే కనుక మనలో ఉన్న ఆత్మ మనకి కనిపించదు. కానీ ఎప్పుడైతే ఇది తీసేస్తామో అప్పుడు ఆత్మ మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. భక్తుడు అడుగుతున్నాడంట, హృదయం యొక్క స్వరూప స్వభావం ఏంటి? ఆధ్యాత్మిక హృదయం కొట్టుకుంటుందా? కొట్టుకోకపోతే దాన్ని మనం ఎలా అనుభవించాలి అని. అప్పుడు భగవాన్ చెప్పారంట, ఇప్పుడు హృదయం అంటే ఆధ్యాత్మిక హృదయం గురించి మాట్లాడుతున్నారు. మామూలుగా గుండె అంటే మన శరీరంలో ఎక్కడుందో ఏంటో అవన్నీ మనకి సైన్స్లో చెప్తూ ఉంటారు. అయితే భౌతిక గుండె కొట్టుకుంటుంది. ఈ భౌతిక గుండె ఉందంటే అది కొట్టుకోవడము, రక్త ప్రసారం చేయడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ఆధ్యాత్మిక హృదయం ఏది ఉందో అది మాత్రం అలాగ ఉండదు. దానికి భిన్నంగా, దానికి వేరేగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక హృదయం ఉందో దాని వలన ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. భక్తుడు అడుగుతున్నాడంట, నేను అనే చైతన్యాన్ని అనుభవించడం ఎలాగా అని. అప్పుడు రమణ భగవాన్ చెప్తున్నారు, మనం ఎప్పుడు ఏదో తైలధారలాగా ఎప్పుడు నేనెవరిని లేకపోతే ఆత్మ అంటే ఏంటి, ఆత్మవిచారం చేసుకుంటూ అలాగ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంట, మనలో ఉన్న అజ్ఞానం తొలగి జ్ఞానం వచ్చి అప్పుడు మనము అంతర్ముఖమై బాహ్య ప్రపంచాన్ని వదిలేసి అంతర్ముఖమై ఆత్మలో మనం రమించడం మొదలు పెడతాం అనమాట. ఆ రకంగా నేను అనే దాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అయితే భక్తుడు అడుగుతున్నాడంట, చైతన్యం ఉదయించినప్పుడు మనం తెలుసుకోగలుగుతామా అని. వాడు భగవాన్ అన్నారు, చైతన్యం ఉంది కదా మనలో చైతన్యం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, ఏమైనా పని చేస్తున్నాం, ఏమైనా వింటున్నాం, చదవగలుగుతూనే ఏమైనా చేస్తున్నాం. అదే లేనప్పుడు మనలో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఈ చైతన్యము ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకునే కొద్దీ దాని గురించి విచారణ చేసే కొద్దీ మనకి ఆత్మజ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది మనకి చైతన్యం ఉంది అంటే, మనం కదులుతున్నామంటే ఖచ్చితంగా ఆ భగవంతుని శక్తి. ఎలా అయితే ఒక కరెంటు ఫ్యాన్కి ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది, అది ఆగిపోయిందంటే మనం కరెంట్ లేదంటాం. అలాగా మన శరీరం తిరుగుతోంది అంటే భగవంతుడు మనకి చైతన్యాన్ని ఇస్తున్నారు. తర్వాత భక్తుడు అడుగుతున్నాడు అంత, ధ్యానానికి హృదయాన్ని ఎందుకు ఏరుకున్నారు అని. అయితే భగవాన్ చెప్తున్నారు, పోనీ హృదయంలో మనం ధ్యాస పెట్టలేదు అనుకుంటాం, మరి బయట ఎక్కడన్నా ఏదైనా వస్తువు పెట్టగలమా? లేదు. మనం ఏం బాహ్య ప్రపంచంలో తిరగకూడదు. మనం ఏం చేయాలి? అంతర్ముఖమే అవ్వాలి. మరి అంతర్ముఖం అవ్వాలంటే మనలోనే ఎక్కడ ఒక హృదయాన్ని ఒక స్థానంగా తీసుకోవాలి. అయితే హృదయమే చైతన్య స్థానం కదా. ఆధ్యాత్మిక హృదయం ఏముందో అక్కడే ఆధ్యాత్మిక అనుభవాలు గట్రా కలుగుతూ ఉంటాయి కాబట్టి అది చైతన్య స్థానం కాబట్టి అక్కడే మనము ధ్యాస పెట్టాలన్నమాట. భక్తుడు అడుగుతున్నారంట, మనం దేనిపై ధ్యానం చేయాలి అని. అప్పుడు స్వామి చెప్తున్నారు, ధ్యానిస్తుంది ఎవరు అని ఆలోచన ముందు వేసుకోండి అంటున్నారు. అప్పుడు ధ్యానించేవానిగా ఉండిపోండి. ధ్యానం చేస్తూ ఉండిపోతే ఆటోమేటిక్గా మిగిలి అన్ని క్వశ్చన్స్ లేకపోతే ఆలోచనలు అన్నీ పోయి ఆలోచనారహిత స్థితికి వెళ్ళిపోతే ఆఖరిగా మిగిలేదేంటి? ఆత్మ మాత్రమే అనమాట. అందుకని కేవలం ధ్యానించేది ఎవరు అంటే నేను అనుకొని కూర్చున్నాం అంతవరకు. ఇంకా ఊరికి సంశయాలు పెంచేసుకొని ప్రశ్నలు అవి ఇవి వేసుకుంటూ ఉంటే అదొక పెద్ద ముడులు వేసినట్టు అయిపోతుంది తప్పితే అంతకన్నా సాధించేది ఏమి ఉండదు. అందుకని కేవలం ధ్యానించేది ఎవరు, అదే క్వశ్చన్. నేను ధ్యానిస్తున్నాను అంతవరకునే అయిపోయింది. అలా కూర్చొని ధ్యానం చేసుకోవడం, నెమ్మదిగా ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం ఇంపార్టెంట్ అనమాట. అయితే హృదయం మీద ధ్యానం చేయాలంటే రొమ్ముకు కుడి పక్కనే ధ్యానం చేయాలని ఒక భక్తుడు అడుగుతుంటే స్వామి ఏం చెప్తున్నారు,
ఉందా, వెనుక ఉందా, లేకపోతే బయట ఉందా, లోపల ఉందా, ఎడం వైపు కుడి వైపు, ఇవన్నీ ఎందుకు? కేవలం నేనున్నాను అదైతే తెలుసు కదా. ఆ నేను ఏంటి, ఎక్కడున్నాను, లేకపోతే నేను ఎవరిని, ఈ క్వశ్చన్ వేసుకొని కూర్చోవాలి తప్పితే ఇన్ని ప్రశ్నలు అవసరం లేదనమాట. మామూలుగా ఏదో మనం ప్రపంచంలో చూస్తాము, లేకపోతే ఒక శరీరాన్ని చూస్తాము, అప్పుడు అది హృదయం ఉందంటే ఏదో అనుకుంటాం, ఇలా ఎడం వైపు ఉంటుంది, లేకపోతే అది ఇలా ఇలా పనులు చేస్తుంది, అది ఇది అనుకుంటాం. ఏంటి మామూలుగా భౌతికంగా మనం చూడటం వలన లేదు. అయితే ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక హృదయాన్ని గురించి తెలుసుకుంటూ పోతామో మనకి ఏం అర్థమవుతుంది? అదేదో అక్కడ బిందువో వృత్తమో ఇంకోటి ఏం కాదు. అక్కడ అంటే ఏమి లేదు, అది కేవలం ఒక స్థితి అంతే. కేవలం అలా మనం అక్కడ అది ఉందనుకుని మనము మన ధ్యాసను కేంద్రీకరిస్తున్నాం తప్పితే అక్కడ ఏమీ ఉండదు నిజానికి. ఆత్మ అనాత్మ రెండు ఒకటి వస్తువుగా, రెండవది నీడగా తీసుకోవాలా అని అడుగుతున్నారు. ఆత్మ అనేది నేను అని చెప్పుకుంటే మళ్ళీ అనాత్మ అంటే శరీరము నేను కాదు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మనము వస్తువు నీడలాగా తీసుకోవాలా అని అడిగితే స్వామి ఏమంటున్నారు? అప్పుడు నీడని చూసి కూడా వస్తువేమో అనుకుంటున్నారు. అంటే ఏంటి? శరీరం చూసి కూడా ఆత్మ అనుకుని భ్రమపడే వాళ్ళు ఉన్నారు కదా. అందుకని ఇక్కడ ఈ రెండుగా చూడాల్సిన అవసరం ఏం లేదు అంటున్నారు. నిజానికి అక్కడ అలాగ రెండేమీ లేవు, ఉన్నది ఒకటే. అదేంటి? కేవలం ఆత్మ మాత్రమే. అలాగే వస్తువే ఉంది తప్పితే నీడ అనేది లేదు. అంటే కేవలం ఆత్మే ఉంది తప్పితే శరీరం అనే దానికి ప్రిఫరెన్స్ ఏమాత్రం లేదనమాట. ధ్యానమేమో మనస్సుతో చేసేది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలంటే ఆ మనస్సు ఎలా చంపగలుగుతుంది అని అడుగుతున్నాడు ఒక భక్తుడు. అయితే ఏమంటున్నారు? ధ్యానం చేసేటప్పుడు ఒకే ఒక్క ఆలోచన ఉంటుంది లాస్ట్ వరకు, కానీ ఎప్పుడైతే ఆత్మస్థితికి వెళ్ళిపోతామో ఆ ఒక్క ఆలోచన కూడా స్తంభించిపోతుంది అనమాట. సో ఆ ఒక్క ఆలోచన కూడా ఇతర ఆలోచనలు దూరం చేస్తాయంట. అందుకని ఏమంటారు? ఏదో ఒకటి పట్టుకోండి, మిగిలిన ఆలోచన అన్ని దూరం చేయండి అంటారు. మొత్తం అన్నీ ఒకేసారి మనం దూరం చేయలేము. అందుకని ఒక ఆలోచన ఏదో పట్టుకుంటాం. అందుకని ఏదో ఒక భగవంతుని రూపాన్నో ఒక నామాన్నో ఇంకోటి ఏదన్నా మంత్రాన్ని ఏదో పట్టుకొని మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ ఒక్కదాన్ని పట్టుకొని మిగిలిన ఆలోచన దూరం పెడుతూ ఉంటాం. సో ఏమంటున్నారు? ఇలాగా మనము మిగిలిన వాటిని కంట్రోల్ చేయడం కోసం ఒక ఆలోచన పట్టుకున్నాం. అలా కాకుండా మనోచాంచల్యం దాన్ని బలహీనతకు చిహ్నం అంటున్నారు. ఇలా కాకుండా మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది అంటే మన మనసు చాలా బలహీనంగా ఉంది, ఆలోచనలు చాలా ఎక్కువ వస్తున్నాయి అంటే మనం ధ్యానం చేయలేకపోతున్నాము, అంటే మనం బలహీనంగా ఉన్నాం అనమాట మనసును కంట్రోల్ చేసే విషయంలో. అలాగా మనసు కంట్రోల్ కావడం లేదు అని ధ్యానం చేయడం మానేయడం కాదు. మనం అలా ధ్యానం చేస్తూ ఉంటే అది నెమ్మదిగా ఈ ఆలోచనలు ఏవి అంతంత వచ్చేసేవో నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఏం చేస్తాము? ఇలాగ చేయడం వలన ఈ ఇతర ఆలోచనలు ఏవైతే ఫస్ట్లో వచ్చేవో అవి నెమ్మదిగా తగ్గి ఆఖరికి అవన్నీ చచ్చిపోతాయి అన్నమాట. ఇంకా అవి ఏమి మనల్ని అడ్డుపెట్టవు. అప్పుడేమవుతుంది? ఆలోచన రహిత స్థితి వస్తుంది అన్నమాట. ఆ స్థితి ఆత్మ, మనస్సు పరిశుద్ధంగా ఉండడము, ఆత్మగా ఉండడం అన్నమాట. అలాగా ఏ ఆలోచన లేని ఒక స్థితి ఉంటే దాన్నే ఆత్మ అని అంటాం అన్నమాట. తర్వాత ఏమడుగుతున్నారు? ధ్యానం ఎలా అభ్యసించాలి అని. నిజం చెప్పాలంటేనంట ఆత్మనిష్టే ధ్యానం అంట. అయితే ధ్యానం చేయడం అంటే ఫస్ట్లో ఏమవుతుంది? డైరెక్ట్గా ఏమి మనకి ఆత్మసాక్షాత్కారం అయిపోయి ఆత్మస్థితిలోకి వెళ్ళిపోం కదా. ఫస్ట్ ప్రయత్నం అంతా ఏమవుతుంది? ఆలోచనల్ని పారద్రోలడమే. మన ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటి నుంచి మనము ఎలాగా ఆలోచన అయితే స్థితికి వెళ్ళాలా అని చాలా ప్రయత్నం ఫస్ట్ అంతా ఆలోచనల్ని తొయ్యడానికే సరిపోతుంది. సో వాటిని నివారించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని ధ్యానం అంటారు. ఆ ఆలోచనల్ని నివారించడానికి చేసే ప్రయత్నాన్ని ఫస్ట్ ధ్యానం అంటారట. ఎప్పుడైతే ఆ ఆలోచనని మనం కంట్రోల్ చేయగలిగి ఆఖరికి ఆత్మని తెలుసుకుంటామో, ఆలోచన రహిత స్థితిలో ఒక ఆత్మని తెలుసుకుంటామో అదే మన సహజ స్థితి అంటున్నారు. నిజానికి మన సహజ స్థితి ఏంటి? అలాగా ఆత్మగా ఉండిపోవడం అనమాట. అదే మన నిజస్వరూపం కూడాను. అందుకే మనం చేస్తున్నది ఏంటి? ఎందుకు ధ్యానం చేయడం అంటే నేనుగా ఉండడానికి నేను ప్రయత్నం చేయడం అనమాట. నా సహజ స్థితి ఏదుందో ఎప్పుడు సత్యచిత్ ఆనంద స్థితి, మహదానంద స్థితిలో ఉండడం కోసం నేను చేసే ప్రయత్నం ఈ ధ్యానం అనమాట. అందులో ఉన్నప్పుడు నేను మహదానందాన్ని అనుభవిస్తాను. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఉంటున్నామని చెప్తున్నారు. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.